భారతదేశం సాంస్కృతిక సంపదకు నిలయమైన భూమి. మన రాష్ట్రాల గుండెల్లో, జిల్లాల మట్టిలో, గ్రామాల తల్లి ఒడిలో ఎన్నో దేవాలయాలు, కోనేరులు, బావులు కాలగర్భంలో మరుగున పడ్డాయి. మరికొన్ని పూజకు నోచుకోక మూతపడిపోయాయి. వాటి గోడలు మౌనంగా ఒక వేదన చెబుతుంటాయి, ఎప్పుడైనా మళ్ళీ నాపై దృష్టి పడుతుందా అని. కానీ ఆ వేదనకు ఒక జవాబు లభించింది. అది ఆత్మకూరుకు చెందిన యుగంధర్ రాజు గారి రూపంలో. భగవంతునికి భక్తితో, సేవా తపనతో ఆయన ఈ శిథిల స్ఫూర్తిని మళ్ళీ ప్రాణం పోస్తున్నారు. పాడుబడ్డ బావులకు ప్రాణవాయువును అందిస్తూ, మూతపడిన దేవాలయాలకు మళ్ళీ ఘంటానాదం వినిపిస్తూ, ఆధ్యాత్మికత మళ్ళీ ప్రజల మనసుల్లో వెలిగిస్తున్నారు. ఈ నిస్వార్థ సేవ యజ్ఞాన్ని గుర్తించి ఈరోజు నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చుగారు, హుషేన్ వలి గారు మర్యాదపూర్వకంగా చిరు సన్మానం చేశారు. అలాగే నంద్యాల పద్మావతి నగర్లోని జిఎస్ఆర్ హాస్పిటల్, నంద్యాల జిల్లా ఐఎంఏ సెక్యూరిటీ మరియు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ రఫీ గారు కూడా యుగంధర్ రాజు గారిని సత్కరించడం ద్వారా తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇంత శక్తి, ఇంత దివ్య సంకల్పం యుగంధర్ రాజు గారికి ప్రసాదించిన ఆ పరమశివునికి మన హృదయపూర్వక నమస్కారములు. పరమశివుని ఆశీస్సులతో మన గ్రామాల గర్భంలో దాగి ఉన్న ఆ దివ్య స్ఫూర్తిని మళ్ళీ వెలుగులోకి రావాలి. ఆ భక్తి మార్గం ఎప్పటికీ ఆరిపోకూడదు. యుగంధర్ రాజు గారు, మీరు చేస్తున్న ప్రతి అడుగు భక్తి, సేవ, స్ఫూర్తి, ఈ మూడింటి చిహ్నం. నంద్యాల జిల్లాకు గర్వం.